తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి నాకు పర్సనల్‌గా మస్తు మెసేజెస్ అయితే వచ్చినాయి. సో, ప్రతి ఒక్కరు గూడా ఈ దోస్త్ గురించే నాకు ఇన్‌స్టాగ్రామ్ లోపల మెసేజెస్ అయితే చేస్తున్నారు. సో, కాబట్టి మనమైతే ఈ దోస్త్ గురించి డీటెయిల్‌గా ఒక వీడియో చేసుకుందాం అని చెప్పి టాప్ 5 క్వెషన్స్ అయితే తీసుకున్నాం. సో, ఏంది ఆ క్వెషన్స్ అండ్ ఆ క్వెషన్స్‌కు, మీ క్వెషన్స్‌కు మాక్సిమం రిలేటబుల్ అయితాయి. సో, ప్రతీది కూడా ఒకసారి ఎండ్ దాకా వీడియో చూసి, ప్రతి క్వెషన్ కూడా చూసిన తర్వాత మీ క్వెషన్ ఏంది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ అయితే చేసేసేయండి. సో, మనం దోస్త్ గురించి మీకు తెలిసిందే ప్రీవియస్‌గా మస్తు వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉందాం. అండ్ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ ఏంది అంటే కామన్‌గా అడిగే డౌటు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చింది. సో, నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబులా అని జెప్పి. అండ్ దాని తర్వాత మనకి సీసీఓటీపీ చెప్పిన నేను నాకు కాలేజ్ నచ్చలేదు. నేను నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితున్నా అని జెప్పి. సో, ఆల్రెడీ నేను కాలేజ్ లోపల జాయిన్ అయినా. సో, నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ జేయొచ్చా? అసలు ఇప్పటివరకు నేను దోస్తుకు అప్లై చేసుకోలేదు. దోస్తుకి అసలు ఇప్పటివరకు అప్లైనే చేసుకోలేదు. నెక్స్ట్ ఫేజ్ లోపల నాకు ఛాన్స్ ఉంటదా అప్లై చేసుకోవడానికి అని జెప్పి. అండ్ సో, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని జెప్పి నాకొక మెసేజ్ వచ్చింది. సో, నెక్స్ట్ ఏం జేయాలి మరి నేను అని జెప్పి ఇంకొక డౌట్ అయితే. అండ్ సిక్స్త్ ఏందంటే నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు అని జెప్పి చాలా మందయితే అడిగిర్రు. మస్తు వీడియోలు యేసుకున్నాం మనం. అయినా గూడా నెక్స్ట్ సో, మనకు నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడుంటదని జెప్పి అడిగిర్రన్నట్టు. ఓకేనా? సో, ఇవి మన క్వెషన్స్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చింది. నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబులా కాదా? ఆల్రెడీ సీసీఓటీపీ చెప్పినా, బట్ నాకు కాలేజ్ నచ్చలేదు. కాలేజ్ లోపల జాయిన్ అయినా, సర్టిఫికేట్‌లు అన్నీ ఇచ్చినా, నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ జేయొచ్చా? ఇప్పటివరకు దోస్త్ అప్లై చేసుకోలేదు. నెక్స్ట్ ఫేజ్‌కి అప్లై చేసుకోవచ్చా? నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడుంటది గావచ్చు? నాకొక మెసేజ్ వచ్చింది. నువ్వు ఎలిజిబుల్ గావు నెక్స్ట్ ఫేజెస్‌కి అని జెప్పి. ఏం జేయాలి అని జెప్పి. సో, ఇవి మన కామన్ డౌట్స్. సో, ఈ కామన్ డౌట్స్‌కి నేనైతే ఇప్పుడు ఆన్సర్ అయితే ఇయ్యబోతున్నా. సో, ఫస్ట్ ఏందంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చింది. నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబులా అంటే, నువ్వు నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితవు. ఓకేనా? నీకు ఫేజ్ 1లో సీటొచ్చినా, ఫేజ్ 2లో సీటొచ్చినా, ఫేజ్ 3లో సీటొచ్చినా నువ్వు ఎలిజిబుల్ అయితవు. బట్ ఎప్పుడైతే నువ్వు సీట్‌ని జాయిన్ గాకుండా ఉండడం వల్ల అండ్ సీట్‌ని క్యాన్సిల్ జేసుకోవడం వల్ల మాత్రమే నువ్వైతే ఎలిజిబుల్ అయితవు. సో, నీకు ఫేజ్ 1లో వచ్చిందా, 2లో వచ్చిందా, 3లో వచ్చిందా సీట్ అనేది మ్యాటర్ గాదిక్కడ. సో, నువ్వు సీటొచ్చినా గూడా జాయిన్ కాకపోవడం అనేది మ్యాటరు. ఓకేనా? సో, జాయిన్ గాకపోతే సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సల్ అయిపోతది. అండ్ సీట్ అనేది క్యాన్సల్ అయినప్పుడు మాత్రమే నువ్వు నెక్స్ట్ ఫేజ్‌కైతే ఎలిజిబుల్ అయితవు. ఆర్ ఎల్స్ ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా అప్లై చేసుకొని నీకు సీట్ రాకపోయినా గూడా నువ్వైతే నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితవు. ఓకేనా? సో, ఇది. అండ్ నెక్స్ట్ ఏందంటే సీసీఓటీపీ చెప్పిన కాలేజ్ నాకు నచ్చలేదు అని జెప్పి. ఓకేనా? సో, సీసీఓటీపీ చెప్పిన తర్వాత నువ్వు కాలేజ్ లోపల జాయిన్ అయిపోయినట్టే. సో, ఒకసారి నువ్వు సీసీఓటీపీ చెప్పినావంటే కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అది. ఓకేనా? సీసీ ఈస్ నథింగ్ బట్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ. సో, నువ్వు అది కాలేజీ‌లోకి చెప్పినావంటే నీకు కాలేజ్ నచ్చింది అని మాత్రమే అది మీనింగు. ఓకేనా? సో దట్ నువ్వు ఆ కాలేజ్ లోపల సీసీఓటీపీ చెప్పినావంటే జాయిన్ అయిపోయినట్టే గాబట్టి, సో, నువ్వు వాళ్ళని ఏం చేయమంటావు గదా! అంటే నీకు కాలేజ్ నచ్చకపోతే నేను నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా అని జెప్పి మనమైతే కాలేజ్‌ని క్యాన్సల్ చేపించుకోవాలి. ఓకేనా? సో, వాళ్ళు సీసీఓటీపీ చెప్పిన తర్వాత గూడా కాలేజ్‌ని క్యాన్సల్ చేస్తారు. కాబట్టి మీరు మీకు ఏదైతే కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌ని కన్సల్ట్ కాలి వారైతే సీట్‌ని క్యాన్సల్ చేస్తారు. సో దట్ ఒకసారి సీట్‌ని నువ్వు క్యాన్సల్ చేసుకున్నావంటే నెక్స్ట్ ఫేజ్‌కి మళ్ళా అప్లై చేసుకొని ట్రై చేయాల్సుంటది. ఓకేనా? సో, మనకిక్కడ ఫేజ్ 1లా, 2లా, 3లా సీటొచ్చి జాయిన్ కాకపోతే క్యాన్సల్ అయిపోతది. క్యాన్సల్ అయినా గూడా నువ్వు నెక్స్ట్ ఫేజ్‌లో ట్రై చేయాలి. ఓటీపీ చెప్పి జాయిన్ అయినా గూడా నువ్వు నెక్స్ట్ ఫేజ్ లోపల మళ్ళా అప్లై చేసుకొని పార్టిసిపేట్ చేయాల్సిందే. ఓకేనా? సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి ఆల్రెడీ కాలేజ్ లోపల జాయిన్ అయ్యా. నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చా అని. ఓకేనా? సో, సేమ్ క్వెషన్ ఇది గూడా. సో, మనకేందంటే ఆల్రెడీ నువ్వు కాలేజ్ లోపల జాయిన్ అయితే మాత్రం నెక్స్ట్ ఫేజ్‌కైతే యాక్చువల్‌గా ఎలిజిబుల్ కాదు. సో, నువ్వు జాయిన్ అయినావు, సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసినావంటే నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. సో, నువ్వేం చేస్తావు కదా అంటే ఆస్క్ దెమ్ టు క్యాన్సల్. సో, నాకు కాలేజ్ నచ్చలేదు. నేను వేరే చూసుకుంటా అని చెప్పి క్యాన్సల్ చేయమను. వాళ్ళు మాక్సిమం కొన్ని కాలేజ్ లోపల చేస్తారు. కొంతమంది లైక్ ఏదైనా డిమాండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం మాట్లాడి మీరైతే కాలేజ్ లోపల వచ్చిన సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే నెక్స్ట్ ఫేజ్ లోపల మళ్ళా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇంకొకటేందంటే నేను ఇప్పటివరకు అసలు దోస్త్‌కి అప్లై చేయలేదు అంటే సో, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ దోస్త్ ఫర్ నెక్స్ట్ ఫేజ్. సో, నెక్స్ట్ ఫేజ్ లోపల నువ్వు దోస్త్‌కు మళ్ళా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఇప్పటివరకు అప్లై చేసుకున్న వాళ్ళందరూ గూడా మనకు దోస్త్‌కైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. సో, ఇంకొకటేందంటే
సో మనకి దోస్తుకు సంబంధించిన ఫైనల్ ఫేస్ ఎప్పుడుంటది? సో దోస్తుకు సంబంధించిన ఫైనల్ ఫేస్ ఆర్ స్పెషల్ ఫేస్ ఎప్పుడుంటదంటే తెలంగాణ ఎప్సెట్ 2025కి సంబంధించి ఫైనల్ ఫేస్ అయిపోయిన తర్వాత మనకి దోస్తుకు సంబంధించిన ఫైనల్ ఫేస్ పెడతారు అని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో అట్లా చూసుకుంటే మనకి ఆగస్ట్ లోపల ఈ ఏదైతే ఎప్సెట్‌కి సంబంధించిన ఫైనల్ ఫేస్ అయితే అయిపోతది ఆగస్ట్ లోపల. కాబట్టి మనకు దోస్తుకు సంబంధించిన ఫైనల్ ఫేస్ కూడా ఆగస్ట్‌లోనే ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అకార్డింగ్ టు దేర్ ఇన్ఫర్మేషన్ ఓకేనా. వాళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే మాత్రం మనకి సో ఎపిసోడ్‌కి సంబంధించిన ఫైనల్ ఫేస్ తర్వాత ఉంటదన్నారు. సో ఎపిసోడ్‌కి సంబంధించిన ఫైనల్ ఫేస్ అయితే ఆగస్ట్‌లో అయిపోతది. కాబట్టి మన దోస్త్ ఫైనల్ ఫేస్ కూడా ఆగస్ట్‌లో ఉంటది. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇది. అండ్ ఇంకొకటేందంటే మనోళ్ళు ఏందంటే కాలేజ్‌కెళ్ళి ఒక మెసేజ్ వచ్చింది. దోస్త్‌కెళ్ళి ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు ఫర్దర్ ఫేసెస్‌కి ఎలిజిబుల్ కాదని చెప్పి అన్నారు. సో ఇక్కడ ఏందంటే సో మనకి మెసేజ్ లోపల ఇక్కడ యూ విల్ బి లూజింగ్ కన్ఫర్మ్డ్ సీట్. అంటే సీసీఓటీపీ ఎవరైతే చెప్పిర్రో వాళ్ళకి సంబంధించింది ఇది. ఓకేనా. సో యూ విల్ బి లూజింగ్ కన్ఫర్మ్డ్ సీట్ అండ్ యూ విల్ బి నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇంటూ దోస్ ఎనీ అదర్ ఫర్దర్ ఫేసెస్ అని చెప్పి. సో దోస్ 2025కి సంబంధించిన ఫర్దర్ ఫేసెస్కి నువ్వు ఎలిజిబుల్ కాదు. నువ్వు నీ సీట్ని అయితే లూజ్ అయిపోతావు. కాబట్టి నువ్వు ఏంటంటే కాలేజ్కి వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకో, కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపో అని చెప్పి మనకు ఈ మెసేజ్ అయితే దోస్త్కి వెళ్ళి వస్తుంది అన్నట్టు నువ్వు జాయిన్ కాకపోతే. సో దీనివల్ల ఏమవుతుందంటే సో నీ సీట్ అయితే ఏదైతే ఫేజ్ 1లోనో ఫేజ్ 2లోనో ఫేజ్ 3లోనో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నువ్వైతే దోస్తుకు సంబంధించిన ఫర్దర్ ఫేసెస్ లోపల పార్టిసిపేట్ చేయలేవు విత్ దోస్త్ ఐడి. సో ఈ దోస్త్ ఐడితో నువ్వు పార్టిసిపేట్ చేయలేవు. కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే మళ్ళీ అప్లై చేసుకొని మనం అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. మేజర్ డౌట్స్ ఇవి. మీకు ఇంకా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. సో ఒకవేళ మీరు నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం నీకు సీట్ రాకపోతే మాత్రం నువ్వు ఫ్రీగా పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా. సో బీ కాషియస్. ఏంటంటే ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, నీకు ఫేజ్ 1లోనో 2లోనో 3లోనో సీట్ వచ్చి నువ్వు సీట్ని క్యాన్సిల్ చేసుకున్నా కూడా నువ్వు నెక్స్ట్ ఫేజ్ లోపల మళ్ళీ అప్లై చేసుకొని పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అదొక పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో నెక్స్ట్ ఫేజ్ లోపల సీట్స్ అనేవి తక్కువ ఉంటాయి. నువ్వు అనుకున్న కాలేజ్ లోపల రాదు కావచ్చు. సో దాని మీద గుర్తుపెట్టుకోరు మీరు. అది సెకండ్ పాయింట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ పాయింట్, సో మీకు ఫేజ్ 1లోనో ఫేజ్ 2లోనో ఫేజ్ 3లోనో అప్లై చేసుకున్న తర్వాత కూడా సీట్ రాలే అనుకో, నువ్వు ఎట్లాంటి ఫీ అనేది పే చేయకుండా నెక్స్ట్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ దోస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.